సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలో ఒక మండలమైనటువంటి లింగసముద్రంలో అయితే ఉన్నాం. లింగసముద్రంలో ఎస్సీ బాలుర హాస్టల్లో అయితే ఉన్నాం. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ ఫ్యానులు లేవు, స్విచ్ బోర్డులు లేవని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ స్టూడెంట్స్ కానీ చాలా బాధని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి, మీ పేరు? సార్ నమస్తే, నా పేరు అనసూయమ్మ. నేను ఇక్కడ కుక్కుగా చేస్తున్నాను. కానీ ఇక్కడ మాకు సరిగ్గా ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, పిల్లలు బాధపడుతున్నారు దోమలతో. అట్లాగే ఉంది. మొన్న కూడా ఒకరు కారు వేసుకొని నలుగురు వచ్చి అన్ని ఫోటోలు తీసుకొని అన్ని చూసిపోయారు. మా సార్ ఏమంటే నలుగురు పిల్లలు తీసుకొని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయాడు. ఇలా ఉంది సార్ హాస్టల్ పరిస్థితి అని. సరేలే అన్నాడు. అందుకని ఆయన ఒక 10 రోజులు ఆగిన తర్వాత పంపించారు. వాళ్ళు కారు వేసుకొని వచ్చి అన్ని చూసి అన్ని రాసుకొని పోయారు. ఇదే సార్ మా పరిస్థితి. ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఎందుకంటే బాత్రూమ్లు లేవంటున్నారు. బాత్రూమ్లు ఉన్నాయి, బాత్రూమ్లు 5 ఉన్నాయి సార్, లెటర్లు 5 ఉన్నాయి. స్విచ్ బోర్డులు ఎప్పటి నుంచి లేవండి? స్విచ్ బోర్డులు మన పిల్లలు ఎట్లంటే అట్లా చేసి అవి ఇంక మేము స్టక్ చేసాం సార్. పిల్లలు ఏదన్నా తగిలినా చేసినా షాక్ వచ్చుద్ది కదా అని మేము స్విచ్ బోర్డులు అన్నిటికీ చుట్టేసాము. అంటే బాగా ఖరాబ్ అయిపోయి ఉన్నాయి కదా స్విచ్ బోర్డులు అన్ని. అంటే వాటి వల్ల పిల్లలకి కొంచెం ప్రమాదం జరిగే అవకాశం. ప్రమాదం జరగకుండానే మేము అన్ని బాగా చేసాము. మాకు అన్ని ఒక అబ్బాయిని పిలిచి ఆడికాడికి అన్ని కట్ చేపించి అన్ని టేప్ వేసి చుట్టించాం. పిల్లలు కదా, పసిపిల్లలు గబ్బాన చేతులు బొత్తులు పెడతారని అలా మా జాగ్రత్తలో మేము ఉన్నాము. ఫ్యాన్లు కూడా లేవే రూమ్ లో? ఫ్యాన్లు ఒక ఫ్యానే తిరుగుతుంది. హాల్ రూమ్ లో 4 ఫ్యాన్లు అయితే 2 ఫ్యాన్లు స్లోగా తిరుగుతున్నాయి. కంప్లైంట్ ఇవ్వచ్చు కదా మీరు? కంప్లైంట్ ఇచ్చారుగా, వార్డెన్కి ఇచ్చాము. వార్డెన్ కూడా చెప్పారుగా సార్ దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి చెప్పాడు. వాళ్ళు ఏం పట్టించుకోలేదా? ఆయన ఎవరినో 4 పంపించాడు. ఆయన పంపించారో ఎవరు వచ్చారో మాకు తెలియదు కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి 4 వచ్చి అన్ని చూసుకొని పోయారు. ఎన్ని రోజుల క్రితం వచ్చారు? 1 నెల అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఏం ప్రయోజనం లేదు. 1 నెల అవుతుంది. వాళ్ళు వచ్చి అన్ని చూసుకొని పోయారు. అంతకుముందు నిరుడు ఒక ఆయన ఇంజనీర్ వచ్చి ఆ అబ్బాయి అన్ని ఆడ బయట కూర్చొని ఈ బాత్రూములు అన్ని లెటర్లు అని ఇన్నని అన్నని అన్ని రాసుకొని పోయారు. ఈ తలుపులు కిటికీలు రాసుకొని పోయారు. ఇంకా ఏ రెస్పాన్స్ లేదు. అసలు పట్టించుకోలేదు ఎవరు, ఏ నాయకులు కానీ ఎవరు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఆవులయ్య. ఇక్కడ ఈ హాస్టల్లో మీరు ఏం చేస్తుంటారు? వాచ్మెన్ గా. ఏంటి హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి, పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఏమేమి సమస్యలు ఉన్నాయి? సమస్యలు ఏముంది, డోర్లు లేవు, కరెంటు బోర్డులు లేవు, బాత్రూమ్స్ లేవు, ఫ్యాన్లు లేవు, ట్యాంకీ కూడా లేదు, వాటర్ ప్రాబ్లం. ఎప్పటి నుంచి సమస్యలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇది గత సంవత్సరం నుంచి ఉన్నాయి. అంటే ఎవరు పట్టించుకోలేదు? అంటే మీరు హాస్టల్ వార్డెన్ కానీ ఎవరన్నా నాయకులు అధికారులు? వార్డెన్ కంటిన్యూ ఉంటాడు. వార్డెన్ కూడా చెప్పే వాళ్ళకి చెప్తుండు, పై అధికారులకు. అంటే ఆ బాధ్యత వార్డెన్దే కదా. అని వార్డెన్ గారు ఎందుకు తీసుకోలేదంటారు ఆ బాధ్యత? అంటే వార్డెన్ గారి బాధ్యత అంటే అతను ఒక ఉద్యోగస్తుడు, అతను చెప్పే వాళ్ళకి చెబుతాడు డబ్బులు వాళ్ళకి. అందరు పైన వాళ్ళు కంప్లైంట్ చేశారా? చేశాను. కానీ ఇంకా ఏ నాయకులు అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. 1 year నుంచి ఎట్లానే బాధపడుతున్నారు స్టూడెంట్స్. 1 year నుంచి డోర్లు లేవు, స్విచ్ బోర్డులు లేవు, ఫ్యాన్లు లేవు. అంటే ఇక్కడికి ఏ అధికారులు రాలేదా అసలు? ఎంఆర్ఓ కానీ కలెక్టర్లు కానీ? కలెక్టర్లు వాళ్ళు రాలేదులే. డిఏ గారు వచ్చారు, ఈ హాస్పిటల్ నుంచి వచ్చారు, ఏడబ్ల్యూస్ వచ్చారు. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వస్తువులు వస్తాయి, మీకు వస్తే రాసుకుర్రు, మీకు వేస్తాము, త్వరలో పంపించాము అని అంటుండ్రు. ఎంతమంది ఉన్నారు హాస్టల్ పిల్లలు? స్ట్రెంత్ 70 మంది ఉంటే హాస్టల్ ఎందుకని ఎట్లా అయిపోయింది? అసలు ఫ్యాన్లు లేవు, స్విచ్ బోర్డులు లేవు, బాత్రూమ్లు సరిగ్గా లేవు. 1 year నుంచి ఎట్లానే పెట్టుకున్నారే. కనీసం గట్టిగా పోరాడితే ఒక 6 months లోనే బాగా చెప్పి పోరాడతాడు సంవత్సరం నుంచి. అంటే మీరు పట్టించుకోలేదు అసలు? ఒక వార్డెన్ అయితే పట్టించుకున్నట్లేదు నాకు అనిపిస్తుంది. వార్డెన్ పట్టించుకుంటుండు. ఇప్పటికి 3 వార్డెన్. నేను కొత్తగా వచ్చాడు మొన్న, రీసెంట్ గా 6 నెలలు అయింది వచ్చి. అంటే పైన వాళ్ళు కంప్లైంట్ చేశారా? ఈయన కొత్తగా వచ్చిన చేశాడు, ఎమ్మెల్యే గారి దగ్గర చేశాడు. ఎన్ని రోజులైంది అతను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి 2 నెలలు అయింది. 2 నెలలు అయితే ఇయర్కి ఎవరో ఒకరు వచ్చి కనీసం ఈ స్విచ్ బోర్డులన్నా బిగించేవాళ్ళు కదా.
చూసిపోయారు వచ్చి రాసుకోనండి. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్పినటువంటి సమస్యలు. ఇక్కడ స్విచ్ బోర్డులు లేవంట, ఫ్యాన్లు కూడా లేవంట, అసలు రూములు ఉన్నటువంటి తలుపులు కూడా అన్నీ ఇరిగిపోయి ఉన్నాయి. అసలు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మేము వార్డెన్ గారికి అయితే చెప్పడం అయితే జరిగింది. వార్డెన్ గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గారు అయినటువంటి నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలియజేయడం అయితే జరిగింది. అంటే 2 నెలల క్రితం తెలియజేశారంటే ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదని వాళ్ళైతే చాలా బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు నైట్ పూట ఇక్కడ తలుపులు లేకపోవటం వల్ల నైట్ పూట ఏం ప్రమాదాలు జరుగుతాయో అని అసలు చాలా భయంతో పండుకుంటున్నారంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్. అసలు ఎందుకని ఏ నాయకులు కానీ ఏ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోవటం లేదు? ఎవరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏం చెయ్యలేరన్న ధీమాతో ఉన్నారా? లేకపోతే అసలు ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే ఉంటున్నారు? ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో మీ తిరుపతిరావు.